అందరికీ ఫ్రెండ్స్ మీ యొక్క ఫోన్లో అయితే ప్లే స్టోర్ అయితే ఉంటుంది కదా. అయితే ఆ ప్లే స్టోర్ అయితే 2 సెట్టింగ్స్ అయితే చెప్తానమాట. ఆ 2 సెట్టింగ్ అయితే చేసుకుంటే మీకైతే స్టోరేజ్ అయితే వస్తుంది. అలాగే మీ యొక్క డేటా కూడా అయితే సేవ్ అవుతుంది. ఆ సెట్టింగ్స్ ఏంటంటే ఫస్ట్ సెట్టింగ్ కోసం అయితే మీరైతే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన అయితే మీ యొక్క లోగో అయితే ఉంటుందన్నమాట. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద చూసుకున్నట్టయితే సెట్టింగ్స్ అయితే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ అయితే ఉంది కదా, నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ అయితే ఉంటుందన్నమాట. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఇక్కడైతే 3 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఎక్కడైతే సెకండ్ ఆప్షన్ అనమాట ఆటో అప్డేట్ యాప్స్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే డిఫాల్ట్గా అయితే ఫస్ట్ ఆప్షన్లో అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆప్షన్లో ఉన్నట్టయితే మీరైతే ఎప్పుడైతే డేటా అయితే ఆన్ చేస్తారో ఆటోమేటిక్గా అయితే ఏ యాప్స్ అయినా అప్డేట్ అవ్వాలంటే ఆటోమేటిక్గా అయితే అప్డేట్ అయిపోతాయి అనమాట. అప్పుడైతే మీకు తెలియకుండా అయితే మీరు యూస్ చేయని యాప్స్ కూడా అయితే అప్డేట్ అయిపోతాయి. అప్పుడైతే మీ యొక్క డేటా అయితే అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకూడదు అంటే లాస్ట్ సెట్టింగ్ అయితే ఉంది కదా, డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అయితే దాని మీద అయితే క్లిక్ చేయండి. దీన్ని అయితే చేసుకున్నట్లయితే మీరైతే డేటా ఆన్ చేసినా కూడా అయితే ఆటోమేటిక్గా అయితే యాప్స్ అయితే అప్డేట్ అవ్వకుండా అయితే ఉంటాయి. మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుందాం అనుకుంటే అప్పుడైతే అప్డేట్ అవుతాయి యాప్స్. సెకండ్ సెట్టింగ్ ఏంటంటే మీరైతే మళ్ళీ అయితే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన అయితే మీ యొక్క లోగో అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన అయితే మేనేజ్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడైతే డిస్ డివైస్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే నాట్ ఇన్స్టాల్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్లో అయితే ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ చేసి తర్వాత మీకైతే యూజ్ అవ్వట్లేదని తర్వాత మీరైతే అన్ఇన్స్టాల్ చేస్తారు కదా, అప్పుడైతే అన్ఇన్స్టాల్ అవుతాయి. కానీ ప్లే స్టోర్ అయితే ఇక్కడైతే యాప్స్ అయితే ఉంటాయి అనమాట. ఎక్కడైతే ఉండటం వల్ల ఏంటంటే మీకైతే స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోతుంది. అప్పుడు స్టోరేజ్ అయితే లేదని అయితే మీరైతే ఇబ్బంది పడతారు. అలా అవ్వకుండా అయితే ఉండాలంటే ఇక్కడైతే యాప్స్ అయితే ఉంటాయన్నమాట. దీన్ని అయితే ఈ ఆప్షన్ అయితే మీరైతే టిక్ అయితే చేయండి. టిక్ చేసినట్టయితే ఇక్కడైతే పైన అయితే రిమూవ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే రిమూవ్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడైతే రిమూవ్ చేసేయండి. అప్పుడు ఏంటంటే మీరైతే అక్కడ హోమ్ స్క్రీన్లో అయితే మీరైతే అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసేయండి. అప్పుడైతే మీకైతే స్టోరేజ్ అయితే వస్తుంది. ఇవన్నమాట 2 సెట్టింగ్స్. ఈ 2 సెట్టింగ్స్ కూడా అయితే ఖచ్చితంగా అయితే చేసుకోండి. మీకైతే యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.